సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ మనం ఈ వీడియోలో ఏప్రిల్ 15 మార్కెట్స్, బుధవారం మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యి చూద్దాం. ఇవాళ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఒక చాలా మంచి పాజిటివ్ ర్యాలీ అయితే వచ్చింది మార్కెట్లో. నిఫ్టీ అయితే 388 పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అయింది, దాదాపు 1.5% పెరిగింది. అలాగే సెన్సెక్స్ చూసుకుంటే 1250 పాయింట్స్ పెరిగి 7811 దగ్గర క్లోజ్ అయింది, 78,111 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ బ్యాంక్ వచ్చి 56,300 దగ్గర క్లోజ్ అయ్యి దాదాపు 700 పాయింట్లు పైకి వచ్చింది. సో చాలా కంపెనీలు అయితే పాజిటివ్ వచ్చాయి. లాస్ట్ గడిచిన 4-5 రోజుల్లో మార్కెట్స్ వచ్చి చాలా పాజిటివ్గా క్లోజ్ అవుతున్నాయి. ఎందుకంటే ఒకే ఒక్క రీజన్ ఏంటంటే ఇరాన్ యుఎస్ ట్రేడ్ డీలు, అదే టారిఫ్స్ సీజ్ ఫైర్ అయినాయి. సో వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మొన్న చర్చలు స్టార్ట్ చేశారు, అవి కొంచెం సఫలం అవ్వలేదు. మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ గారు 2 రోజుల్లో చర్చలు స్టార్ట్ చేస్తా ఉన్నారు. సో ఇదైతే ఒక పాజిటివ్ న్యూస్ దీనికి మార్కెట్స్కి, అందుకని మార్కెట్స్ బాగా పెరిగాయి. సో ఇవాళ టాప్ ట్రెండింగ్ ఉన్న కంపెనీస్ చూసుకుంటే మనకి మేజర్గా ఇవాళ ఎటర్నల్ వచ్చి 4% పెరిగింది టాప్ 50 కంపెనీస్లో. తర్వాత టాటా మోటార్స్ వచ్చి 3.7% పెరిగింది, ఎల్ఎన్టీ 3%. ఆల్ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా బాగా పెరిగాయి. ఐటీ కంపెనీస్లో ముఖ్యంగా తీసుకుంటే టెక్ మహీంద్రా, తర్వాత హెచ్సిఎల్ టెక్, సో ఇన్ఫోసిస్, పర్సిస్టెన్స్, అలాగే ఓఎఫ్ఎస్ఎస్. లే ఆఫ్స్ వల్ల ఓఎఫ్ఎస్ఎస్ బ్యాడ్ నేమ్ వచ్చినా ఇప్పుడు ఇవాళ 5% పెరిగింది ఓఎఫ్ఎస్ఎస్. అలాగే కోఫోర్జ్ వచ్చి దాదాపు 4% పెరిగింది కోఫోర్జ్. సో చాలా ఇది యాక్చువల్గా 2000 నుంచి 50% ఫాల్ అయింది, 1100 ఇప్పుడు దాదాపు 1280 దాకా వచ్చింది కోఫోర్జ్. అలాగే టాటా ఎల్ఎక్సీ 3% పెరిగింది. ఎంఫసిస్ వచ్చి దాదాపు 4% ఎంఫసిస్ పెరిగింది. సో ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా పెరుగుతున్నాయి. అలాగే తీసుకుంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఏఎంసీ కూడా బాగా వచ్చాయి. బ్యాంకింగ్ స్టాక్స్ తీసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు 2%, దాదాపు 800. ఇది 1000 దగ్గర నుంచి చూసుకుని ఫాల్ అయింది 800, ఇప్పుడు 700 లో వచ్చి అక్కడి నుంచి ఇప్పుడు 800 అలా ఉంది. సో ఇది ఇంకా 850, 860 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి బాగా. సో అలాగే ఐసిఐసిఐ బ్యాంకు, తర్వాత ఈ ఇండియన్ బ్యాంక్ అయితే పొద్దున 1000 దాకా వెళ్ళి ఇప్పుడు 950 ఆ రేంజ్లో ఉంది. సో ఇది కూడా మంచి పాజిటివ్గా వెళ్ళే ఛాన్సెస్ కనపడుతుంది ఇండియన్ బ్యాంకు. తర్వాత ఫైనాన్స్ కంపెనీలు వచ్చి శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, బజాజ్ ఫిన్సర్, బజాజ్ ఫైనాన్స్, చోళమండలం, ముత్తూట్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా ర్యాలీలో బాగా పార్టిసిపేట్ చేస్తున్నాయి. అలాగే ఈ నెక్స్ట్ వచ్చి ఫార్మా స్టాక్స్ తీసుకుంటే టోరెంట్ ఫార్మా కానీ, అపోలో కానీ, గ్లెన్మార్క్, సన్ ఫార్మా, సిప్లా, లూపిన్, దివీస్, ఇవన్నీ కూడా ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా 2-3% పెరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా మంచి మూవ్మెంట్ కనపడుతున్నాయి ఫార్మా స్టాక్స్. అలాగే నెక్స్ట్ చూసుకుంటే రియాలిటీ స్టాక్స్ వచ్చి గోద్రేజ్ ప్రాపర్టీ కానీ, ప్రెస్టేజ్ కానీ, ఓబరాలిటీ కానీ, లోదా అయితే బాగా లో లెవెల్ నుంచి బాగా రికవర్ అవుతుంది. దాదాపు లోదా అయితే బాగా రికవరీ కనపడుతుంది మనకి. సో అలాగే ప్రెస్టేజ్, ఓబరాలిటీ, ఈ రియాలిటీ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగినాయి. తర్వాత డిఫెన్స్ స్టాక్స్ చూసుకుంటే బీడిఎల్ కానీ, హాల్ కానీ, సో మెజ్డాక్ కానీ, కొచ్చిన్, డేటా ప్యాటర్న్, జిఆర్ఎస్సి, బిఎంఎల్, ఈ 6 కంపెనీస్ అయితే 3%, 2% అలా రోజు పెరుగుతున్నాయి. వీటికి కూడా చాలా పాజిటివ్ ట్రెండ్ అనేది కనపడుతుంది. అలాగే ఎంసీఎక్స్, బిఎస్సి అయితే నాన్ స్టాప్ ర్యాలీ అయితే వెళ్తున్నాయి, ఎంసీఎక్స్, బిఎస్సి. సో ఇవన్నీ కూడా మనకి మార్కెట్ చూస్తే ఇవాళ 300 పాయింట్స్ కాబట్టి కాంట్రిబ్యూషన్ బాగా ఉంది. మెయిన్ ఇంకా చూసుకుంటే ఈ మోటార్ స్టాక్స్, ఐషర్ మోటార్ కానీ, మారుతి కానీ, M&M, ఎస్కార్ట్స్, హీరో మోటారు, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటారు, ఈ 8 ఆటోమొబైల్ స్టాక్స్ అన్నీ కూడా దాదాపు 1-2% ర్యాలీ వచ్చాయి. ఇంకా ఇవి చాలా పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి, ఇంకా ర్యాలీ చాలా ఉన్నాయి. సో ఈ కంపెనీస్ ఇప్పుడు మేము చెప్పిన సిమెంట్ సెక్టర్ ఒకటి, దాల్ భారత్ అని, అల్ట్రాటెక్, ఏసీసీ, ఇవన్నీ కూడా బాగా మూవ్మెంట్ ఉన్నాయి. సో ట్రెండ్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయి. అన్ని సెక్టర్స్ కూడా ఇవాళ పాజిటివ్ అవుతున్నాయి. సో
ఇంకా చూసుకుంటే ఇప్పుడు సీడీఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ ఈ కంపెనీస్ అన్నీ కూడా బాగా పైకెళ్తున్నాయి. కాబట్టి ఏంటంటే ర్యాలీ అనేది ఇప్పుడు నిజంగా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో, ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయాల్సిన స్టాక్స్ అన్నీ కూడా మీకు అర్థం చేసుకుంటే చాలామంది లాస్ అయిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు. ఇప్పుడు మేము ఆల్రెడీ లాస్ అయిపోయి ఉన్నాం. ఇప్పుడు మాకేంటి ఆప్షను? ఆల్రెడీ అమౌంట్స్ అన్నీ కూడా స్టక్ అయిపోయినాయి. ఇప్పుడు మేము కింద లెవెల్‌లో కొనటానికి డబ్బులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మాకు యాజ్ ఎ ఎక్స్‌పర్ట్ పర్సన్‌గా మీరు ఏం సలహా ఇస్తారు? ఏ రకంగా మేము ఇప్పుడున్న ర్యాలీని మనం బెనిఫిట్ అవుతాము? అంటే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ మీకు చెప్పేదేంటంటే, ఇప్పుడు మనం మీ స్టాక్స్ అన్నిటిని కూడా ఏం చేయొచ్చంటే ప్లెడ్జ్ చేసుకోండి. ఏ కంపెనీ అయినా కానీ మన స్టాక్స్‌ని కొలాటరల్‌గా తీసుకొని మనకి లిమిట్ ఇస్తుంది. కాబట్టి ఏంటంటే, ఇప్పుడు లో లెవెల్‌లో ఉండి రివర్స్ అవుతుంది కాబట్టి మీరు ఆ యొక్క ఏదైతే ప్లెడ్జ్ చేసుకుంటారో ఆ ప్లెడ్జ్ దాన్ని మీరు షార్ట్ టర్మ్ ట్రేడ్ లాగా మీరు చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మీరు స్టాక్స్ ఒక పక్కన హోల్డ్ చేస్తున్నా, ఇంకో పక్క మీరు కొంత స్టాప్ లాస్ టార్గెట్ లాగా పెట్టుకొని ట్రేడ్ చేయటం ద్వారా మంచి బెనిఫిట్ పొందొచ్చు. సో, ఇదొక మంచి రికవరీ చేసుకోవాలి అనే వాళ్ళకి ఇదొక ఆప్షను. ఇంకా మీకు దీని గురించి డీటెయిల్‌గా కావాలంటే నేను ఫ్రీగా మీకు గైడెన్స్ ఇస్తాను. నా నెంబర్‌కి కాల్ చేయండి 9000 838 555. సో దట్ మీకు పర్సనల్‌గా మీరు స్టక్ అయినవి ఏంటి, దాన్ని ఎలా ప్లెడ్జ్ పెట్టాలి, దాన్ని ఎలా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అనే దాని మీద మీకు సపోర్ట్ ఇస్తాను. అలాగే ఈ కంపెనీస్ అన్నీ కూడా టాప్ 100 కంపెనీస్, ఇప్పుడు నేను చెప్పిన కంపెనీస్ దాదాపు ఒక 40, 50 కంపెనీలు మీకు ట్రెండింగ్ కంపెనీస్ చెప్పాను. వీటిల్లో ఏమవుతాయంటే మూవ్‌మెంట్ డైలీ ఉంటుంది పాజిటివ్‌గా. తగ్గినప్పుడల్లా మనం బై అండ్ డిప్ లాగా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మీకేమవుతుందంటే ఈ లాసెస్ అన్నీ కవర్ అయ్యి ఇప్పుడు ఆల్రెడీ మీరు చూడండి నిఫ్టీ దాదాపు 26,000 ఆల్ టైమ్ హై. మొన్న 22,000 లో వచ్చింది. ఇప్పుడు జస్ట్ ఒక 1 వీక్‌లోనే 2,000 పాయింట్స్ పెరిగింది. అలాగే ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని ఇంకా 4, 5 రోజులు ఉంటే 25,000 వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే మన స్టాక్స్ కొన్ని రావచ్చు, రాకపోవచ్చు. కాకపోతే మీరు కూడా ఏం చేయాలంటే ఇప్పుడు ఇలాంటి టైంలో యుటిలైజ్ చేసుకోండి. ఈ యొక్క ర్యాలీని యుటిలైజ్ చేసుకొని మనీ లేదని బ్లాక్ చేసుకోకుండా కొంత ప్లెడ్జ్ చేసుకోవడం ద్వారా మీకు మనీ రిలీజ్ అవుతది. దాన్ని యుటిలైజ్ చేసుకొని ట్రేడ్ చేసుకోవటం, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడం ద్వారా మీరు మంచి రికవరీ అనేది చేసుకోవచ్చు. థాంక్ యూ అండి. నమస్తే.